భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. నార్సింగ్ పిఎస్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నార్సింగ్ పిఎస్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నార్సింగ్ పిఎస్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నార్సింగ్ పిఎస్ లో స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, పూర్తిగా అంటే ఎంతసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? గండిపేట భూకబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడును ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ను కాంచీపురం నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే నిన్ననే ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉండేటటువంటి కోర్టులో ఆయన ప్రవేశపెట్టిన తర్వాత తాజాగా ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన నార్సింగి పోలీస్ స్టేషన్కి చేరుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈ మొత్తం అంశానికి సంబంధించి ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఉప్పరపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఉప్పరపల్లి కోర్టులో ఆయన హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ సాయంత్రానికంతా బ్రహ్మనాయుడును రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా గండిపేటలోని సర్వే నెంబర్ 18 ల్యాండ్, సర్వే నెంబర్ 18లో సుమారుగా 100 ఎకరాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. ఇందులో 9 ఎకరాలకు పైగా నకిలీ జీవోలు, ఆ తర్వాత నకిలీ పత్రాలతో కాజేయాలన్నటువంటి ప్రయత్నం నిమ్మల ఫ్యామిలీ చేసింది. అందుకు నకిలీ జీవోలు తయారు చేయడంలో ఇటు మధ్యవర్తి రాధాకృష్ణకు ఆ తర్వాత బ్రహ్మనాయుడు సహకరించారనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. ఇందుకోసం సుమారుగా 12 కోట్ల వరకు కూడా ఆయన వెచ్చించినట్టుగా సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైనటువంటి సందర్భం. ప్రధానంగా నార్సింగి పోలీసులు అంశం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పుడు నిమ్మల ఫ్యామిలీ గండిపేట సర్వే నెంబర్ 18లో ఉండేటటువంటి ల్యాండ్ ని తమదే అంటూ కూడా వారు క్లెయిమ్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఆ ల్యాండ్ మీద కోర్టు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కోర్టులో కూడా వారికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిమ్మల ఫ్యామిలీకి, ఆ తర్వాత బ్రహ్మనాయుడికి మధ్య రాధాకృష్ణ అనేటటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వం వహించి ఎలాగైనా సరే ఆ భూమిని కాజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా నకిలీ జీవోలను సృష్టించారు. ఈ నకిలీ జీవోలన్నీ కూడా వాట్సాప్లో సర్క్యులేట్ కావడంతో ఆ నకిలీ జీవోల సాయంతోనే ఈ మొత్తం ల్యాండ్ ఇంకొక పార్టీకి అమ్మకానికి యత్నించినటువంటి సందర్భంలో ఈ నకిలీ
జీవోలన్నీ వాట్సాప్లో హల్చల్ చేసినటువంటి అంశంలో భాగంగానే ఈ అంశం గండిపేట ఎంఆర్ఓకి చేయడం, ఆ తర్వాత గండిపేట ఎంఆర్ఓ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం నార్సింగి పోలీసులు ఈ అంశం మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సుమారుగా 5 మందిని ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అయిందనే విషయం తెలిసిన తర్వాత బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నట్టుగా తెలిసింది. సో ఇదే నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఆయన మీద నిఘా ఉంచారు. కొంతకాలం ఆయన బెంగళూరులో ఉన్నారు, ఆ తర్వాత కేరళకు వెళ్ళారు. కేరళ నుంచి తమిళనాడులో కాంచీపురంలో ఉన్నటువంటి సందర్భంలోనే అక్కడ ఆయన ఉన్నట్టుగా ఇటు నార్సింగి పోలీసులకు సమాచారం అందడంతో నార్సింగి పోలీసులకు సంబంధించినటువంటి ఒక బృందంతో పాటు ఈఓడబ్ల్యూ పోలీసులకు సంబంధించినటువంటి మరొక బృందం కాంచీపురం వెళ్లారు. కాంచీపురంలో ఆయన అదుపులోకి తీసుకుని అక్కడే స్థానికంగా ఉండేటటువంటి కోర్టులో ఆయన హాజరుపరిచిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు రోడ్డు మార్గం గుండా నార్సింగి పోలీస్ స్టేషన్కు తీసుకుని వస్తూ ఉన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం ఈ 9 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అంతా కూడా 3.5 కోట్లకు ఎకరం 3.5 కోట్ల రూపాయల చొప్పున ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఇదే నేపథ్యంలో 35 కోట్ల వరకు కూడా చెల్లించే విధంగా నిమ్మల ఫ్యామిలీతో